మందమరి ఏరియా జీఎం రాధాకృష్ణ ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారు బెల్లంపల్లిలో నిర్వహిస్తున్న 2 రోజుల నాటకోత్సవాలు సింగరేణి ఫంక్షన్ హాల్లో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏరియా డీజీఎం అశోక్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలి రోజు ప్రదర్శించిన సంఘం శరణం గచ్చామి నాటకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ నాటకంలో అంబేద్కర్ జీవిత పోరాటం, ఆయన ఆశయాలను కళాకారులు రంగస్థలంపై అద్భుతంగా ఆవిష్కరించారు. థియేటర్ ఆర్ట్స్ శైలిలో రూపొందించిన ఈ ప్రదర్శనలో లైటింగ్, నేపథ్య సంగీతం, వేదిక అలంకరణ, కళాకారుల అభినయం అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమా థియేటర్లో చిత్రాన్ని వీక్షిస్తున్న అనుభూతిని ఈ నాటకం కలిగించిందని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. ఈ నాటకోత్సవాల్లో భాగంగా 2వ రోజు సత్యశోధన నాటకాన్ని ఇదే వేదికపై ప్రదర్శించనున్నారు. కావున కళాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని నిర్వాహకులు కోరారు. ఎక్కడి నుంచో ఈ దేశానికి వచ్చి దాడి చేసి ఆక్రమించుకున్న వాడు వారు. ఆ దాడిని ఎదుర్కొని ఈ దేశం కోసం పోరాడిన వారు ఇక్కడి మూలవచ్చు. చదువుకు, జ్ఞానానికి వేల సంవత్సరాలు దూరం చేసి అంతరాని వాళ్ళు అంటూ ఎటు కదలకుండా ఒళ్ళంతా పేర్కొంటారు. ఒక్కసారి మనపై దాడి చేసిన రెచ్చిపో, చట్ట ప్రకారం పోరాడు. నా మాట వినండి. రాజ్యాంగం అంటే మనువాదం కాదు. రాజ్యాంగం అంటే అందరికీ సమాన అవకాశం, అందరికీ సమాన గౌరవాలు, విద్య, వైద్యం, ఉపాధికి రక్షణ, భావ ప్రకటన స్వేచ్ఛ, జీవించే హక్కు, సంఘ స్వేచ్ఛ. రాజ్యాంగం ముందు అందరూ సమానం.